అదేంటంటే ప్రకృతిని చూసి దేవుడు తెలుసుకోవచ్చు, అది ఉన్నా సరిపోదు. దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టి కల్వరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచాడు. ఇది మాత్రమే సరిపోదు అంటున్నాడు దేవుడు. ఇంకొక విషయం కావాలా దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఇదేంటంటే పరిశుద్ధాత్ముడు లేకుండా మనం దేవుణ్ణి తెలుసుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఎవరి మీదకి వస్తుందో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి తెలుసుకుంటారు. కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. మన అంశము పేరు ఏమిటంటే మన పరలోకపు తండ్రిని ఎరుగుట లేక దేవుణ్ణి తెలుసుకొనుట. మనిషి యొక్క జీవిత లక్ష్యమే ఏంటంటే దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి పూజించాలా, దేవుడు మాకు కావాలా, దేవుడు లేకుండా నేను బతకలేను అనేటువంటి కోణంలోనే మనిషి ముందరికి సాగుతున్నాడు. అందుకే నేను ఇదివరకే చెప్పిన విధంగా మనిషి ఏ ప్రాంతంలో వదిలిపెట్టినా, ఎక్కడ వదిలిపెట్టినా కూడా, అక్కడ కూడా ఒక అడవిలో వదిలిపెట్టినా, ఒక ఎడారిలో వదిలిపెట్టినా కూడా అక్కడ కూడా ఒక విగ్రహమో ఏదో ఒకటి తయారు చేసుకుంటాడు ఆరాధించడానికి, పూజించడానికి, అతడు నమస్కారం చేయడానికి. అతనికి ఒక దేవుడు కావాలా. ఎందుకంటే మనిషి దేవుడు లేకుండా బ్రతకలేడు, దేవుడు లేకుండా ఉండలేడు, దేవుడు లేకుండా అతనికి జీవించలేడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ దేవుని తెలుసుకునే క్రమంలో, దేవుని ఎరిగే క్రమంలో అనేకమైన మతాలు, కులాలు ఏర్పడ్డాయని మీకు ఇదివరకే చెప్పాను. మళ్ళీ అనేకమైన విషయాలు జస్ట్ కొద్దిగా జ్ఞాపకం చేసి కొద్ది నిమిషాలు ఈరోజు నేను వెళ్ళాల్సిన ప్రసంగంలోకి వెళ్తాను. అదేంటంటే మనిషి దేవుని వెతికే క్రమంలో ఈ మతములు, ఈ కులాలు అనేటువంటివి బయటకు వచ్చినాయి. కానీ దేవుడు ముస్లింలను కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ ఇట్లా కులాల భేదాలతో కానీ, మతాల భేదాలతో కానీ, వర్గాల భేదాలతో కానీ దేవుడు ఎప్పుడు కూడా మనుషులను సృజించలేదు. మనుషులను అందరినీ సమానంగానే మనిషిగానే దేవుడు సృజించాడు. ఆ మనిషి ఆదాము, ఆ ఆదాములో నుంచి వచ్చిన వాళ్ళందరే ఈ మనుషులందరూ కూడా. అయితే ఈ మతములు, కులములు అనేటువంటివి ఎలా వర్గీకరించబడ్డాయి అంటే వారు చేసే పనిని బట్టి కులాన్ని పెట్టినారు. అలాగే మతం ఎలా ఏర్పడిందంటే దేవుణ్ణి వెతికే క్రమంలో కొంతమంది దేవుని గురించిన కొన్ని ఆలోచనలు చేశారు. నేను ఇంతకుముందే చెప్పాను, అడవికి వెళ్ళి తపస్సు చేసి జ్ఞానం చేసి దేవుడు అంటే ఎట్లుంటాడని ఆలోచన చేసి ఇటుపక్క ఉన్న ఒక వ్యక్తి ఒక కథ రాస్తే, ఇటుపక్క ఉన్న ఒక వ్యక్తి ఒక కథ రాస్తే, నేను ఒక కథ రాస్తే, వాళ్ళు రాసిన ఒక కథను కొంతమంది నమ్మారు, ఇటుపక్క ఉన్న వాళ్ళు రాసిన స్టోరీని కొంతమంది నమ్మారు, నేను రాసిన స్టోరీని కూడా కొంతమంది నమ్మారు. అయితే ఇటుపక్క ఉన్న వాళ్ళు రాసిన స్టోరీకి ఇదొక మతం అయిపోయింది, ఇటుపక్క ఉన్న వాళ్ళు ఒక స్టోరీ రాసినారు దేవుడు అంటే ఎట్లుంటాడని, ఇదొక మతం అయిపోయింది. నేను ఒక స్టోరీ రాసిన, నా స్టోరీ నమ్మిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు ఒక మతము అయిపోయింది. అయితే ఈ స్టోరీలు రకరకాలుగా ఉన్నప్పటికీ మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషి ఎప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకోలేడు. దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటే కానీ మనిషి ఎప్పుడు కూడా దేవుని తెలుసుకోలేడు అనేటువంటి విషయాన్ని మనము చూసాము. అయితే ఎందుకు మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడంటే మనిషి మొదట పాపిగా ఉన్నాడు, దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. మనిషి పాపిగా ఉన్నందువలన పరిశుద్ధుడైన దేవుణ్ణి తెలుసుకోలేడు. రెండవదిగా దేవుడు అనంతమైన వాడు, ఆయనకు హద్దులు వేయలేం. నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆరాధిస్తాను, నీకు ఒక గోపురం కడతాను అనడానికి వీల్లేదు దేవునికి. ఇప్పుడు మనం కూడా చర్చిలో ఆరాధిస్తున్నాము, దేవుని ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. దేవుని ఆవరణంలో మనం ఇక్కడ కూడుకున్నప్పుడు దేవుని సన్నిధి ఇక్కడ ఉంటుంది. అయితే మనందరం కూడి ఆరాధించడానికి కట్టుకున్న కట్టడము చర్చి, ఇది దేవుని యొక్క సన్నిధి. కానీ దేవుని ఇక్కడే ఉండు అని మాత్రం మనం బంధించలేము. ఎందుకంటే మనలాంటి చర్చిలు అనేకమైనవి ఉన్నాయి, ప్రతి చోట కూడా దేవుడు ఉండాలి, ప్రతి వాళ్ళ ప్రార్థన ఆయనను వినాలి. కాబట్టి ఆయన ఎంతో గొప్ప దేవుడు, అనంతమైన వాడు, సర్వవ్యాప్తి కలిగినటువంటి వాడు కనుక ఆయనకు బంధించలేము. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఈ చిన్న శరీర లిమిట్లో ఉన్న మనము, అంటే హద్దు కలిగినటువంటి మనము, హద్దులు లేని ఆ దేవుని మనము ఎప్పటికీ తెలుసుకోలేమనేటువంటి విషయాన్ని మనము గ్రహించాల. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ఎరగవచ్చు. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా దేవుణ్ణి ఎరగడానికి దేవుడు ఎన్నో ఆనవాలను, సూచనలు దేవుడు పెట్టాడు. మొదటగా ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకు దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. రెండవదిగా
ఈ ప్రకృతి చూసి మీరు నన్ను అర్థం చేసుకోండి అని దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు, కానీ దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడనేటువంటిది మనము పోయిన వారంలోనే చూసినాము. తర్వాత దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథం చదవటం ద్వారా కూడా దేవుణ్ణి మనము ఇంకా తెలుసుకుంటాము, దేవుణ్ణి ఇంకా మనం పూజిస్తాము, ఇంకా మనం విశ్వాసంలో బలపడతాము. ఎందుకంటే ఈ వాక్యము దేవునిది, ఇది శక్తివంతమైన వాక్యం. ఈ వాక్యము పనిచేస్తుంది, ఈ వాక్యంలో జీవం ఉంది, ఈ వాక్యంలో స్వస్థత ఉంది, ఈ వాక్యంలో ఆశీర్వాదము ఉంది. ఈ వాక్యాన్ని చదివినప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకుంటాము, దేవునిలో విశ్వాసం పెరుగుతుంది, దేవుణ్ణి ఆరాధించే విధానము, దేవుని పూజించే విధానము మనలో మారుతుంది. అయితే ఇదొక సూచన దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చాడు. అయితే ఇంకొక విషయం లేకుండా దేవుణ్ణి తెలుసుకోలేమనేటువంటి విషయాన్ని పోయిన వారం ప్రారంభించాను. దాన్ని కొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అదేంటంటే ఈ రెండు ఉన్నప్పటికీ కూడా అదేంటంటే ప్రకృతిని చూసి దేవుడు తెలుసుకోవచ్చు, అది ఉన్నా సరిపోదు. దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టి కలవరి శిలువలో మరణించి చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ దినాన తిరిగి లేచాడు. ఇది మాత్రమే సరిపోదు అంటున్నాడు దేవుడు. ఇంకొక విషయం కావాలా దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఇదేంటంటే పరిశుద్ధాత్ముడు లేకుండా మనం దేవుణ్ణి తెలుసుకోలేము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి ఎవరి మీదకి వస్తుందో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి తెలుసుకుంటారు. ఈరోజు కన్య మరియ గర్భం దాల్చింది, పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఆవరించింది అని చెప్పి మనము చదువుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో. ఆమెకు పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చింది, దేవుని దయ ఆమె పొందుకొనింది. ఈరోజు రక్షింపబడిన మనందరం కూడా పరిశుద్ధాత్మ మనల్ని తాకింది కాబట్టి, పరిశుద్ధాత్ముడు మనకు బోధించాడు కాబట్టి యేసు దేవుడని నమ్మినాం. పరిశుద్ధాత్మ యొక్క తాకుదల, పరిశుద్ధాత్మని యొక్క వెలుగు లేకుండా మనము దేవుణ్ణి తెలుసుకోలేము. అందుకనే ఈ లోకంలో అనేకులు ఎందుకు ఇంకా యేసుని నమ్మలేకపోతున్నారు అంటే, పరిశుద్ధాత్మని యొక్క వెలుగు ఆ చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకుండేనని యోహాను సువార్తలో మనం చదివినాం కదా. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ చీకటి వెలుగును గ్రహించలేకపోతుంది. ఎందుకు అంటే ఆ వారిలో చీకటి ఉంది కాబట్టి, ఆ చీకటిలోకి వెలుగు వచ్చినా కూడా ఆ హృదయం చీకటిగా ఉంది కాబట్టి దేవుణ్ణి గ్రహించలేకపోతుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించగలం. అయితే ఈ చీకటి 3 రకాలని పోయిన వారం ప్రారంభించాను కదా. చీకటి 3 రకాలు, దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకు సాగుదాం. చీకటి 3 రకాలుగా ఉంది. అది మొదటిది ఏంటంటే, మొదటిగా మనిషి పాపంలో పడినందుకు ఈ లోకంలోకి చీకటి ప్రవేశించింది. ఇప్పుడు చీకటి అనేటువంటిది 3 రకాలుగా ఉన్నందుకు వెలుగును వారి లోపలికి రాకుంటుంది. ఎందుకంటే 3 రకాలైన చీకటి ఏంటంటే, మనిషి పాపం చేయడం ద్వారా అతని హృదయం అంతా చీకటి అయిపోయింది. ఆదాం మొదట ఏం చేశాడు? తోటలోని చెట్ల ఫలములన్నీ నువ్వు తిను, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినొద్దు అన్నాడు. ఎందుకు? తోటలో చెట్ల ఫలాలన్నీ తిను, తోట మధ్యలో ఉంది ఒక చెట్టు, దాన్ని తినొద్దు అన్నాడు దేవుడు. మామూలుగా మనిషి యొక్క లక్షణం ఏంటంటే, ఏది వద్దంటే అదే చేస్తారు కదా. మన పిల్లలు ఏదైతే వద్దంటామో కొన్నిసార్లు అదే చేస్తుంటారు వాళ్ళు. ఒరే ఇది పగిలిపోతుందిరా, ఇది ముట్టకురా అని చెప్పిపోతాం కదా. నువ్వు పనికి పోయే చొలపాడు పగలగొట్టింటాడు దాన్ని. పగలగొట్టి ఏం చేస్తాడంటే, మా అమ్మకు దొరికితే నన్ను ఏడగొడుతుందా అని చెప్పి నీకు కనపడకుండా తిరుగుతాడు. నువ్వు ఈ వాకిట్లో వస్తే ఆ వాకిట్లో వారిపోతాడు, ఆ వాకిట్లో వస్తే ఈ వాకిట్లో వారిపోయి నీకు పలకడు. ఎందుకంటే నువ్వు పొద్దున పోయేటప్పుడు చెప్పిపోయినావు, వరే ఇది పలుగుతుందిరా, సెన్సిటివ్, ఇది పగిలిపోతుంది కాబట్టి నువ్వు దీని జోలికి పోవద్దంటే వాడు పొద్దుమాకులు దాని వైపే చూసి దాన్ని పగలగొట్టి ఏం చేసినాడంటే, మా అమ్మ చెప్పిన మాట నేను వినలే కదా, మా అమ్మ వచ్చి నన్ను కొడుతుందేమో అని చెప్పి వాడు దాచుకొని తిరుగుతున్నాడు. మనిషి పాపం చేసినప్పుడు కూడా ఇదే పరిస్థితి. ఆదాము వద్దు ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని నువ్వు తినొద్దంటే కావాలని పోయి తిన్నాడు. తిన్న తర్వాత ఏమైందంటే, దేవుడు వచ్చి మాట్లాడుతుంటే పోయి ఎక్కడ దాక్కున్నాడు? చెట్ల దాచుకున్నాడు. ఎందుకు దాచుకున్నాడు? తప్పు చేశాడు కదా. తప్పు చేసి చెట్ల దాక్కున్నాడు. ఏమైపోయిందంటే, అంతకుముందు ఏమున్నదంటే, దేవుడు వీళ్ళతో మాట్లాడేవాడు, వీళ్ళతో దేవుడు మాట్లాడేవాడు. వీళ్ళు దేవునితో సహవాసం ఉంది, దేవుడు వీళ్ళతో సహవాసం చేసేవాడు, మాట్లాడేవాడు ఆదామవ్వలతో. అయితే వద్దన పని చేసిన తర్వాత ఏమైపోయిందంటే పూర్తిగా మారిపోయింది. ఆదాము హృదయంలోకి చీకటి వచ్చింది. అంటే దేవుడు వస్తుంటే పారిపోయి చీకటిలో దాక్కుంటున్నాడు, పొదల దాక్కుంటున్నాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే, నేను నీ స్వరం విని పొదల చాటు దాచుకున్నాను అని అంటాడు. ఎందుకు ఆ పని చేసినావంటే,
నేను వద్దన్న ఫలాన్ని ఏమైనా తిన్నావా నువ్వు అంటే, తప్పైంది ప్రభువా నన్ను క్షమించు అనకుండా 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో పొరపాటైంది ప్రభువా, ఆదికాండం 3వ అధ్యాయంలో ఉంటుంది ఆ స్టోరీ. పొరపాటైంది ప్రభువా నన్ను క్షమించు, నువ్వు వద్దన్నావు కానీ మేము తిన్నామని చెప్పకుండా ఏమన్నాడండి, నా కొరకు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలాలు తీసుకొని నాకు ఇచ్చింది అన్నాడు. ఇంకా అంతా నాశనం అయిపోయింది. పొరపాటు అయిందని చెప్పడానికి బదులు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీయే నాకు ఆ ఫలాలు ఇచ్చిందంటే నాది కాదు తప్పు, నీదే తప్పు, ఎవడేమని నేను అడిగినానా, ఈమెను ఏమని నాకు, నువ్వే నాకు గాఢ నిద్ర కలగజేసి నా పక్కనింపులో ఒక ఎముక తీసి నా కొరకు సృష్టించావు, ఈమె ఊకుండకుండా పోయి ఆ ఫలాలు తిని నాకు కొన్ని ఇచ్చింది, నేను తిన్నా, ఆమెను అడుగుపోయి అన్నాడు. సరేలే అని ఆమెను పోయి అడిగితే ఆమె ఏమనింది, పొరపాటైంది ప్రభా, నేను నా భర్త పొరపాటు చేసినాము, నీకు విరోధంగా పాపం చేసినాం ప్రభా, నేను నా భర్త, నన్ను క్షమించుము అని అవ్వ చెప్పాలి కదా. అవ్వ చెప్పకుండా ఏమనిందంటే, నాది కూడా తప్పులేదు, సర్పం నన్ను మోసపుచ్చిందని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. ఎందుకంటే వెలుగు లేదు. ఇప్పుడు వెలుగు లేకుండా వారి హృదయంలోకి ఏమొచ్చింది, చీకటి వచ్చింది. ఇదే యూనివర్సల్ డార్క్నెస్ అంటారు. అంటే ఈ విధంగా ఆదాము చీకట్లో పడిపోవటం ద్వారా లోకమంతా కూడా చీకట్లో పడిపోయింది. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో అదే మనం గమనించగలం కదా. అందుకే లోకమంతా చీకట్లో పడిపోవటం ద్వారా ఏమవుతుందంటే 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూసారా, మనిషి అందరు కూడా చీకట్లో ఉన్నందువలన ఆ వెలుగును గ్రహించలేకపోతున్నాడు. ఎందుకంటే పూర చీకటి ఎక్కడ వచ్చింది అంటే మనిషి లోపలికే వచ్చింది. మనిషి ఆత్మీయంగా లేడు, ఇప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయాడు. చీకటి అతని లోపలికి ప్రవేశించినందువలన అతనిలో చీకటి అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంది. అప్పుడు మనిషి వర్గం అంతా కూడా ఎక్కడుంది, ఇప్పుడు ఆదాములో నుంచి వచ్చిన మనుషులందరూ కూడా చీకట్లోనే ఉన్నారు, వెలుగులో లే. అవి పగులు చేయరు, చీకటి కార్యాలు అవి. ఎవరో చీకట్లో వచ్చి ఎవరో నిమ్మకాయలు, ఎవరో చేతబడి, ఎవరో బొమ్మను చేసినారు, ఎవరో కోసేసినారు అని చెప్పి మనం ఏం చేస్తాం, చీకటి సంబంధమైన విషయాలకు భయపడుతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం యేసునందు విశ్వాసం ఉంచితే చీకటికి మన పైన అధికారం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు చేతబడి కాదు, ఏమన్నా చేసుకొని ఏం బాధ లేదు. అవసరమైతే నిమ్మకాయ కనపడింది అనుకో, నిమ్మరసం తాగితే మంచిదేనా కాదండి? నిమ్మకాయ నీళ్ళు తాగితే మంచిదే. ఆ నిమ్మకాయ తెచ్చుకొని కోసుకొని రసం పిండుకొని కూడా తాగొచ్చు, ఏం కాదు. ఆ నిమ్మకాయలో ఏం లేదు. వాడు ఎవడో చీకట్లో చేసిపోయినాడు. చీకటిని ఎవరైతే నమ్ముతారో వానికి జరుగుతుంది. కానీ యేసు ప్రభుని నమ్మిన మనం వెలుగై ఉన్నాము. హల్లెలూయా. అందుకే ఈ చీకట్లో ఉన్న మనిషికి వెలుగు కావాలని కోరుకుంటున్నాడు. అందుకే చీకటిగా ఉన్న నా బతుకు ఎప్పుడు వెలుగుమయమవుతుంది, నా బతుకు ఎప్పుడు బాగుపడుతుంది అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర పోయి చేయి చూపెడుతున్నాం, వేరే వాళ్ళ దగ్గర పోయి నమస్కారం చేస్తున్నాం, వేరే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు చెప్పే జాతకాలు మనం వింటుంటాం.
అది జరుగుతుందో జరగదో కానీ నేను ఒకటి చెప్తున్నాను, యేసుని నమ్మకపోతే ఖచ్చితంగా నరకం అనేది ఉంది, యేసుని నమ్మితే పరలోకము ఉంది. ఇదే జాతకం. జాతకం ఏం లేదు. యేసుని నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం. ఇదే పెద్ద జాతకం. నువ్వే వాళ్ళకి జాతకం చెప్పొచ్చు. హల్లెలూయా. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మునుపు చీకట్లో ఉన్నాము, ఇప్పుడు చీకట్లో లేమనము. యేసయ్యను నమ్ముకున్నాం కాబట్టి వెలుగులోకి మనం వచ్చినాం అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. 1 యోహాను 2వ అధ్యాయం 11వ వచనం చదువుదాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసాను కనుక తానెక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. చూసారా, గుడ్డివాడు ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. అలాగే చీకట్లో ఉన్నవాడు ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు, అతనికి రక్షణ తెలియదు, ఏం తెలియదు. కాబట్టి అతని కన్నులకు చీకటి ఏం చేసిందంటే గుడ్డితనము కలగజేసింది. బయటికి అయితే చూడగలుగుతున్నారు కానీ లోకస్తులు వాళ్ళ కన్నులకు చీకటి అనేటువంటిది కలిగింది. అదేంటంటే వెలుగును గుర్తించినట్లుగా వారికి చీకటి కలిగింది. అందుకని వారు ఎక్కడికి పోతున్నారో వారికి తెలియదు. కాబట్టి మనము చీకట్లో ఉన్నంత వరకు మనము నరకస్తులుగా ఉన్నాము. చీకటి అంటే నరకము, నరకానికి పాత్రులుగా ఉన్నాము. ఎప్పుడైతే మనం వెలుగులోకి వస్తామో అప్పుడే మనం దేవుని బిడ్డలుగా మారి వెలుగు సంబంధమైన విషయాల్లో మనము బలపడతాం. రెండవ చీకటి ఉంది. అదేంటంటే రెండవ చీకటి సాతాను యొక్క చీకటి. ఈ చీకటి ఏంటంటే ముందుగానే లోకమంతా కూడా చీకట్లో ఉంది. అది మాత్రమే కాకుండా అపవాది కొందరిపైన కావాలని చీకటి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవిశ్వాసి పైన ముమ్మరంగా పనిచేస్తున్నటువంటి చీకటి. అందుకే బైబిల్లో రాయబడింది 2 కొరింథీ 4:3. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం చూడండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాడు. చూసారా, ఇక్కడ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. మనోనేత్రములు అంటే మనిషి ఆలోచనలకే గుడ్డితనం. మనోనేత్రములు అంటే ఏంటివండి? మనోనేత్రములు అంటే బయటికి కనపడవు. నేత్రాలు అంటే కళ్ళు. ఈ కళ్ళు బయటికి కనపడతాయి కానీ ఈ కళ్ళకు కాదు. లోపల మనోనేత్రములకే గుడ్డితనం అంటే ఆలోచనలోనే గుడ్డితనం కలగజేశాడు. అంటే నిజమైన వెలుగును చూడకుండానట్లు, దేవుని యొద్దకు రాకుండానట్లు అపవాది లోపల గుడ్డితనం కలగజేశాడు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసి పైన పనిచేస్తూ ఉన్నాడు. అయితే సువార్త ద్వారా వాళ్ళు వెలుగులోకి రావచ్చు. ఈరోజు మనం ఎందుకు సువార్త ప్రకటిస్తున్నామంటే అందరూ కూడా చీకట్లో ఉన్నారు, చీకట్లో నుంచి వెలుగులోకి రావాలా, నిజమైన దేవుని తెలుసుకోవాలని చెప్పి మనందరం కూడా సువార్తను ప్రకటించడానికి, యేసుప్రభుని గురించి ఇతరులకు చెప్పడానికి మనం ఇష్టపడుతున్నాం. ఎందుకంటే మనుషులందరూ కూడా చీకట్లో ఉన్నారు. అది మాత్రమే కాదు, అపవాది అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తున్నాడు. అందుకే ఈరోజు చాలామంది విశ్వసించలేకపోతున్నారు. ఎందుకంటే వారి మనోనేత్రాలకు గుడ్డితనంగా ఉన్నందువలన వాళ్ళు వెలుగుని చూడలేక, యేసయ్యను తెలుసుకోలేక రక్షణలోకి రాలేకపోతున్నారు. అందుకే నికోదేముతో ప్రభు అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యానికి చేరడు. ఒకరు కొత్తగా జన్మించాలా. ఎట్లా జన్మించాలా? ఒకడు నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మించితేనే కానీ పరలోకానికి చేరడు అంటున్నాడు. అప్పుడు మనుషులందరూ కూడా నరకానికి వెళ్ళకుండానట్లు దేవుడు సువార్తను పంపిస్తున్నాడు. సువార్త అనే వెలుగులో వారందరూ కూడా రక్షింపబడి పరలోక రాజ్యానికి రావాలని చెప్పి దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు. అయితే అపవాది ఏం చేసినాడంటే అవిశ్వాసులకు గుడ్డితనం కలగజేసినందున అది వారికి వెర్రితనంగా కనబడుతుంది. 1 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం చదువుదాం చూడండి.
దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్ప ఉంది. ఎట్లా వెర్రితనంగా ఉందండి? ఎట్లా వెర్రితనంగా ఉందంటే, శిలువ వేయబడినాడంట, యేసుప్రభు పుట్టినాడంట, ఆయన నమ్ముకుంటే పరలోకానికి పోతారంట. ఒక ఆయన ఎటకారంగా మాట్లాడాడు, పోయిన వారం చెప్పినాను కదా, 3 మేకులు కూడా పీక్కొని కలువరి శిలువలో నుంచి దిగలేని వాడు, 3 మేకులు కూడా తీసుకోలేని వాడు మనుషులందరినీ రక్షిస్తాడంట. ఆయనను నమ్ముకొని వీళ్ళు యేసుప్రభుని ఆరాధిస్తున్నారని చెప్పి వాళ్ళకు వెర్రితనంగా ఉంది. ఎందుకు వెర్రితనంగా ఉంది? సిలువను గురించిన వార్త, సిలువను గురించిన వార్త లోకస్తులకు అది వెర్రితనంగా కనపడుతుంది. ఏంటంటే, ఆయన 3 మేకులు తీసుకొని కలువరి శిలువలో నుంచి దిగిరాలేని వాడు మనలందరినీ కూడా ఎట్లా రక్షిస్తాడనేటువంటిదే గమనిస్తున్నారు. కానీ సిలువలో మరణించిన ఆయన 3వ దినాన తిరిగి లేచాడనేటువంటిది వాళ్ళు మాట్లాడట్లేదు. కానీ సిలువలో మరణించిందే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ప్రకటించిన సువార్త వాళ్ళకి ఎట్లుందంటే వెర్రితనంగా కనపడుతుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సువార్త అనే వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్ప మాయ. సువార్తను ఒకవేళ నువ్వు గుడ్డిగా నమ్మినట్లయితే అది దేవుని దయతో నువ్వు రక్షింపబడతావు అని చెప్పి వాక్యంలో సెలవిస్తుంది. 23వ వచనం, 22వ వచనం, 22వ వచనం సిస్టర్. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. చూసారా, యూదులు ఏం వెతుకుతున్నారంట అంటే సూచక క్రియలు కావాలి కదా. లోకం ఏంటంటే ఏదో ఒకటి జరగాలి, ఇప్పుడు కింద పడడమో లేయడమో ఏదో ఒకటి జరగాల. అది జరిగినప్పుడు సూచక క్రియ, అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నారు. అయితే దేవుని చిత్తం ఏంటంటే సూచక క్రియలు మీరు వెతకకూడదు, అద్భుతాలు మీరు వెతకకూడదు. అద్భుతం ఎప్పుడు కావాలండి? ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చింది, డాక్టర్స్ ఏం చెప్పారంటే ఇంకా ఎక్కువ రోజులు నువ్వు బతకవు, ఏంటంటే నీలో క్యాన్సర్ అనేటువంటిది పెరిగింది అంటే ఇప్పుడు ఏం కావాలా? ఇప్పుడు ఏం కావాలండి? అద్భుతం కావాలి కదా. ఏదో ఒక నదిలో మునిగిపోతున్నాం, కొద్దిసేపు ఉంటే చనిపోతాం. ఇంకా ఇప్పుడు ఒక అద్భుతం కావాలా, పెద్ద సహాయం కావాలా, ఎవరో ఒకరు సడల్గా వచ్చి మనల్ని రక్షించాలా. అద్భుతాలు ఎప్పుడు కావాలంటే ప్రతిరోజు కష్టంలో ఉంటే, ప్రతిరోజు వ్యాధుల్లో ఉండాలా, ప్రతిరోజు కష్టంలో ఉండాలా, ప్రతిరోజు ఇరుకులో ఇబ్బందులు ఉండాలా, అప్పుడే అద్భుతాలు మనకు కావాలా. అయితే ఆశీర్వాదంలో మనం బతకాలని దేవుడు కోరుకుంటాడు. అద్భుతాలు కాదు, ఆశీర్వాదాల్లో మనం బతకాలి. అయితే ఇంకోటి చూడండి, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును, సిలువను గురించి ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళని నమ్మాలా. హల్లెలూయా. సూచక క్రియలు కాదు, జ్ఞానం కాదు, సిలువను గురించి ఎవరైతే బోధిస్తారో, సిలువను గురించి ఎవరైతే గణపరుస్తారో, యేసయ్యను ఎవరైతే ప్రసంగం చేస్తూ గణపరుస్తారో, యేసయ్యను కాకుండా మనుషులను గణపరుస్తుంటారు, యేసయ్యను కాకుండా అద్భుతాలను గణపరుస్తుంటారు. మన చర్చిలో ఈరోజు పెద్ద అద్భుతం జరిగింది, పోయిన వారం అద్భుతం జరిగింది, పోయిన వారంలో 5 మంది సాక్ష్యాలు ఉన్నాయి, పోయిన వారంలో చాలామంది బాగుపడ్డారు. ఇది కాదు ప్రసంగం, చర్చిలో జరగాల్సింది ఇది కాదు. అది కావాలంటే తర్వాత చూసుకోవచ్చు, ప్రత్యేకంగా కూడిక పెట్టుకొని. ఆదివారం ఆరాధనలో అద్భుతాలు, సూచక క్రియలు, జ్ఞానం పొందుకున్నారు కాదండి. సిలువను గురించిన వార్త ముఖ్యం. సిలువను గురించి ఎవరైతే బోధిస్తారో అక్కడ నమ్మి కూర్చోవచ్చు ఎంతసేపు అయినా. కానీ ఏదో ఒక అద్భుతం కోసం మనం ఎదురు చూసుకున్నట్లయితే ఈరోజు అద్భుతం జరుగుతుంది, కష్టంలో ఉన్నావు కాబట్టి. మళ్ళీ రేపు అద్భుతం కావాలంటే రేపు కూడా కష్టంలో ఉండాలి, ఎల్లుండి అద్భుతం కావాలంటే ఎల్లుండి కూడా కష్టాలు ఉండాలి. కానీ మనం ప్రతిరోజు కష్టాలలో నష్టాలలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ ఆశీర్వాదంలో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైతే వేరే వాళ్ళకి సహాయం చేసే పొజిషన్ నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు దీనిది ప్రతిరోజు అద్భుతాలు కావాలని ఎదురు చూస్తే ఇంకా నీకే అద్భుతాలు జరుగుతాయి, కానీ నువ్వు వేరే వాళ్ళకి సహాయం ఎప్పుడు చేస్తావు? నువ్వు ఆశీర్వదించబడితేనే కదా వేరే వాళ్ళకి సహాయం చేయగలుగుతావు. మన దగ్గర ఏదైనా ఎక్కువ ఉంటేనే వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. మనకే సరిపోతలేదు, ఇంకా వేరే వాళ్ళకి ఏమి ఇస్తాం? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం ఎక్కువ కలిగి ఉండి లేని వారికి సహాయం చేసే పొజిషన్ మనకు రావాలంటే అద్భుతాలు, సూచక్రియలు వెతకకూడదు, సిలువను గురించిన వార్త విని మనము దీవించబడాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు
అటువంటి విషయాల్లో మనము స్థిరపడాలని కోరుకుంటున్నాడు. అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, 5 నిమిషాల్లో ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆయన వచ్చి అంటే ఎవరండి? పరిశుద్ధాత్ముడు వచ్చి, ఆదరణకర్త ఈ భూమి మీదకి వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును, ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే క్రియ ఏంటంటే ఒప్పింపజేస్తాడు. అంటే ఆ చీకట్లో నుంచి బయటికి రా అని చెప్పి మనల్ని పిలుస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఏమర్థమవుతుందంటే పరిశుద్ధాత్ముని సహాయం లేకుండా చీకట్లో నుంచి మనం వెలుగులోకి రాలేము, పాపంలో నుంచి బయటికి రాలేము అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మూడవదిగా చూసి మనం ప్రార్థన చేసుకుందాం. మూడవది ఏంటంటే ఈ చీకటి విశ్వాసుల మధ్యలో ఉన్నటువంటి చీకటి. ఇందాకనే మనం ఏం చదివినామండి? విశ్వాసులందరూ కూడా వెలుగులో ఉన్నారు అని చెప్పి చదివినాం. మునుపు మీరు చీకటి యందు ఉన్నారు, ఇప్పుడైతే యేసునందు మీరు ప్రభు అయిన క్రీస్తునందు వెలుగై ఉన్నారు అని చెప్పి చదివినాం. ఇక్కడ మనం మూడవది ఏం చూస్తున్నాం? విశ్వాసుల మధ్యలో పనిచేస్తున్నటువంటి చీకటి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసుల చీకటి అంటే ఏంటి? విశ్వాసులు చీకటిలో ఉన్నారు, వారికి సత్యం అవసరం, వారు సత్యంలో లేకుండా అపవాది చేస్తుంది. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. ఈయన ఎవరు తెలుసా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ 14వ వచనంలో నేను చదువుతున్న వారు ఎవరంటే, అమ్మ నా వైపు చూడండి, హల్లెలూయా హల్లెలూయా. ఈ 14వ వచనంలో చదువుతున్నటువంటి విషయం ఏంటంటే, బైబిల్ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు